నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. ఇక్కడ చూస్తున్నారు కదండి, శివరాత్రి రేపు మనకు జాగరణ, కానీ పాకిస్తాన్కు వారం నుంచి జాగరణ ప్రారంభమైంది. నిద్రలు పడతలేవు వాళ్ళకు. భారత్ పాక్ అంటే రెండు దేశాలకు ఛాలెంజ్గా తీసుకుంటారు. అందులో భారత్ విజయం ఖాయం. మన భారతీయులు మాత్రం శివరాత్రి రోజు ఈ క్రికెట్ మ్యాచ్ రావడం అనేది 2003 మార్చి 1వ తేదీ రోజు శివరాత్రి రోజే పాక్ భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో సచిన్ టెండూల్కర్ విజృంభణ వీర విహారం చేశాడు. ఇప్పుడు కూడా 100% ఈ రెండింటి జట్ల ఈ భారత్ పాక్ మధ్యలో జరిగేటువంటి మ్యాచ్ శ్రీలంకలో కొలంబోలో జరుగుతుంది. అక్కడ కూడా మన పరుగులు వేగంగా, అత్యంత వేగంగా, రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే లింగోద్భవం కంటే ముందే వస్తుంది. భారత్ గెలిచిందనే శుభవార్త లింగోద్భవం కంటే ముందు. మరి ఎట్లా మ్యాచ్ జరుగుతుంది? ఈ మ్యాచ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలా వచ్చింది? దీనికి మన భారతీయులు వేరే దేశంలో జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తారా? ప్రపంచంలో ఎక్కడికైనా భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఎక్కడికైనా భారతీయులు వెళ్ళగలుగుతారా? మన వాళ్లకు ఊతం ఇవ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వడానికి. మరి ఇంతగా ఎందుకు ఈ రెండు దేశాల మధ్యలో క్రికెట్ మ్యాచ్ అంటే ఇంత అభిమానం, ఒక టెన్షన్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు జయసింహ గారు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మనకు తెలియని విషయాలు వారి నుండి తీసుకుందాం. అన్న, శతకోటి నమస్తులు. జయసింహ గారు నమస్తే అండి. సార్, మీ అనుభవంలో నుండి మధుర వాక్కులు రావాలి, మా క్రికెట్ అభిమానులు అందరూ కూడా వినాలి. ఈ మ్యాచ్కు ఇంతగా ఎందుకు అలా వచ్చింది సార్? అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లకి తీవ్రమైన ఉత్కంఠ, ఉద్విగ్నత, ఉద్వేగాలు అన్నీ ఉంటాయి ప్రపంచంలో. యూరోప్ గానీ, అమెరికా గానీ వీళ్ళందరూ ఆడే అతిపెద్ద గేమ్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్. కానీ భారతదేశానికి వచ్చే వరకు క్రికెట్ అనేది ఇక్కడ ఒక మతం. చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ క్రికెట్ అనేది మన దగ్గర క్రీడ కాదు, ఒక మతం లాగా మారిపోయింది. అదే సచిన్ టెండూల్కర్ ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటుంటారు కదా. ఆ విధంగా క్రికెట్ అనేది మన వాళ్ళకి ఏదో జస్ట్ ఆట, రిజల్ట్ ఎటు వచ్చినా పర్లేదు అనుకున్నట్టుగా కాకుండా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే మామూలుగా ఇప్పుడు ఈ మ్యాచ్ శివరాత్రి రోజు జరిగిపోతుంది కదా. అయితే నెలకొకసారి మనకు మాస శివరాత్రి వస్తుంది. మరి మాస శివరాత్రులు వచ్చినప్పుడు మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు మాస శివరాత్రుల కంటే మహాశివరాత్రి 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది అంటారు కదా. అట్లా మ్యాచ్లు ప్రతిసారి ఉంటాయి, ప్రతి నెలలో ఉంటాయి, ప్రతి సంవత్సరంలో మన భారతదేశము ప్రపంచంలో ఉన్న ఇతర క్రికెటింగ్ కంట్రీస్ దేశాలతోని చాలా దేశాలతో ఆడుతూనే ఉంటది. అయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మాస శివరాత్రుల కంటే మహాశివరాత్రి అత్యంత ప్రత్యేకమైనది. ఎట్లనో క్రికెట్ లో కూడా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్లు ఒక ఎత్తు, పాకిస్తాన్ తో ఆడే ఒక మ్యాచ్లు ఒక ఎత్తు. ఎందుకంటే మనం భారతదేశం ఇప్పటి వరకు ఏదైనా దేశంతో పదే యుద్ధాలు చేయాల్సి వచ్చింది, నిజమైన యుద్ధాలు అంటే అది పాకిస్తాన్ తో మాత్రమే. చైనాను మినహాయిస్తే పాకిస్తాన్ తో మనం అనేక సార్లు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ భావోద్వేగాలు మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇది T20 కాబట్టి వీళ్ళకి 20 ఓవర్స్ వేస్తారు, వాళ్ళకి 20 ఓవర్స్ వేస్తారు, 40 ఓవర్స్ లో మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు కాదు. ఈ రెండు వైపులా ఇద్దరి భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అంటే ఈ క్రికెట్ ని నిజానికి ఒక రకంగా రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ అంటే రాజకీయమైన భావోద్వేగాలు ఏవైతున్నాయో అవి ఇక్కడ కూడా ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది మనం పేరుకు మ్యాచ్ అంటున్నాం కానీ నిజానికి అది వార్ లాగా జరుగుతూ ఉంటది. ఇది దాయాదుల పోరు. ఇప్పుడు అదే దాయాది పోరు అనడాన్ని నేను పెద్దగా సమర్థించను. ఎందుకంటే దాయాదులు అంటే మరి పాకిస్తాన్ లాగా
భారత భూభాగంలో చొరబడి పుల్వామా దాడి లేదంటే పహల్గామ్ దాడి ఇటువంటివి దాయాదులు చేస్తారని నేను అనుకోని తెలుగు మీడియాలో అలవాటైంది. కానీ వాళ్ళు నిజంగా దాయాదుల బంధువులు అయితే ఇట్లు ప్రవర్తించే వాళ్ళు కాదు. వాళ్ళు మనల్ని పూర్తి స్థాయి శత్రువులుగా భావిస్తున్నారు. కాబట్టి అది ఆపరేషన్ సింధూర్ అయినా T20 వరల్డ్ కప్ లో మ్యాచ్ అయినా ఖచ్చితంగా అది యుద్ధంలో జాగానే జరుగుతుంది. కాబట్టి వాళ్ళని నేను దాయాదులు అనుకోను కానీ దయ్యాల బంధువులు దాయాదులు అనుకోను కానీ పెద్ద దరిద్రులు అనుకుంటాను. అంతే అంతే. నతత్రష్టకులు సంస్కృతంలో ఉంది కదా సార్. నతత్రష్టకులు అంటే దేనికి కొరగానికి విధంగా ఉన్నారు మనకు. అంటే ఇప్పుడు ఇక దాయాది పోరు అంటే మనకి ఎప్పుడో మహాభారతంలో కురుక్షేత్రంలోనే కనిపించింది కదా. అప్పటి దుర్యోధనుడు దుశ్శాసనుడు చతుష్టయానికి ఇప్పుడున్న అసీం మునీరు షహబాజ్ షరీఫ్ మోసిన్ నక్వి ఉన్నారు కొందరు. వీళ్ళకి తోడు ఇప్పుడు కొత్తగా ఈ బంగ్లాదేశ్ కూడా జాయిన్ అయింది. అవును సార్. అయితే ఇది రాజకీయమైన ముఖ చిత్రం ఇది. ఇంకా మనం స్పోర్ట్స్ విషయానికి వస్తే అంటే మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని యుద్ధంలా భావిస్తున్నాము. మనకంటే ఎక్కువగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే రేపు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది మనం చెప్పలేము. మనం భారతదేశం పెరగాలని కోరుకుంటున్నాం. రైట్ సార్. ట్రాక్ రికార్డు కూడా అంతే. బయట గానీ వరల్డ్ కప్ లో గానీ వరల్డ్ కప్ మ్యాచెస్ లో గానీ బయట వేరే నార్మల్ బైలాటరల్ మ్యాచెస్ లో గానీ ఇండియా ట్రాక్ రికార్డ్ ఏంటంటే 99% మన వాళ్ళే గెలుస్తూ ఉంటారు పాకిస్తాన్ మీద. అడపా మ్యాచ్ అన్నప్పుడు వాళ్ళు కూడా గెలుస్తారు కదా సార్. కొన్ని సందర్భాల్లో మిగతా దేశాలతో మన వాళ్ళు ఆడినప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. కానీ భారత్ పాక్ అనేసరికి మన వాళ్ళపైన చాలా ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఇది కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా, లేకుంటే ఇంకా ఉత్సాహంగా గట్టి నమ్మకంతో మేము గెలవాలనే దృఢ సంకల్పంతో ఆడగలుగుతున్నారా? అంటే మన వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది అనేది నిజం. కానీ నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మన వాళ్ళ మీద ఒత్తిడి ఉండేది ఎంత నిజమో మనల్ని మించి 1000 రెట్లు వాళ్ళ మీద ఒత్తిడి ఉంటది పాకిస్తాన్ వాళ్ళ మీద. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. నిజమే. ఎందుకు వాళ్ళ ఒకటి మ్యాచ్ ఓడిపోతే ఆ టీవీలు పగలు కొడతారని చెప్పి ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్న పదం కదా. అట్లా ఈ మనకు ఎంత ఎమోషన్ ఉంటుందో వాళ్ళకి అంతే ఉంటది. కానీ ఏ విధంగా చూసినా భారతదేశము ట్రాక్ రికార్డు పై చేయి. అట్లనే మన దగ్గర ఉన్న అభిమానులు క్రికెట్ ని ఒక యుద్ధంలా తీసుకుంటారు. పాకిస్తాన్ మీద గెలిచి తీరాలనుకుంటారు. గెలిస్తే వెంటనే ఏమంటారు క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకుంటారు. రోడ్డు మీద జెండాలు పట్టుకొని వస్తారు. బాగానే ఉంటుంది అన్ని. కానీ ఎంత చేసినప్పటికీ ఇండియన్ క్రికెటర్స్ తిరిగి తమ ఇంటికి రావాలంటే భయపడే పరిస్థితి ఒకప్పట్లాగా ఇప్పుడైతే లేదు. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మీకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము అటువంటి స్థితి నుంచి కొంత తగ్గింది ఇండియాలో. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. పాకిస్తాన్ అనేది మోడీ అధికారంలోకి రాకముందు భారతదేశము పాకిస్తాన్ ని ఈక్వల్ గా చూసేది ప్రపంచం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది క్రికెట్ లో అయినా రాజకీయాల్లో అయినా UN ఐక్యరాజ్య సమితిలో అయినా సరే పాకిస్తాన్ ఒక చిన్న దివాలా తీసిన దేశం. అది జిహాదీ గ్రూపులకు తప్ప దేనికి పనికిరాని దేశము. టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేసే దేశం అది. కానీ భారతదేశం సూపర్ పవర్. అటు యూరోపియన్ యూనియన్ గానీ అమెరికా గానీ ఆస్ట్రేలియా గానీ మనం అంటే నచ్చని చైనా కూడా మనతో వ్యాపారం చేయాలనుకుంటుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వబోతున్నాం మనం. కాబట్టి క్రికెట్ లో కూడా భారతదేశం కాదంటే ICC కాళ్ళబేరానికి రావాల్సిందే. అంతే కదా సార్. కానీ పాకిస్తాన్ కి అంత సీన్ లేదు. మీరు అసలు ఈ మ్యాచ్ దాకా జరిగిన పరిణామాల్ని తీసుకుంటే కూడా అసలు పాకిస్తాన్ చేయని డ్రామా అంటూ లేదు. వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఈసారి ఆర్గనైజ్ చేస్తుంది ఇండియా శ్రీలంక మాత్రమే. కాబట్టి ఇండియా శ్రీలంకలో మ్యాచెస్ ఉన్నప్పుడు మేము ఇండియాలో మ్యాచెస్ ఆడము, శ్రీలంకలోనే ఆడతామని చెప్పింది పాకిస్తాన్. దానికి ఒప్పుకొనే పాకిస్తాన్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ని రెచ్చగొట్టి వెనుకుండి బంగ్లాదేశ్ వాళ్ళు మాకు భద్రతా లోపాలు ఉన్నాయి మేము రాము భారతదేశానికి అంటే పూర్తిగా బంగ్లాదేశ్ ని తీసేసి స్కాట్లాండ్ ని తీసుకోవాల్సి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ని పుట్టి ముంచింది కూడా పాకిస్తానే. అంతే. వీళ్ళు వెనుకుండి వీళ్ళు చేసిన కుట్ర వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు పిచ్చివేదవాళ్ళు అయ్యారు చివరికి. ఇప్పుడు బంగ్లాదేశ్ లేదు కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేము ఇండియాతో మ్యాచ్ ఆడము అని చెప్పి మళ్ళీ ఒక డ్రామాకు తెరదీశారు. అంటే ఈ స్వజాతి అట్లే ఉంటుంది సార్. స్వజాతి వినడం వల్ల బంగ్లాదేశ్ నష్టపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ తో జతగట్టిన
ఏమంటారు, వేరే దేశాలు కాదు, వాళ్ళ సొంత ముస్లిం దేశాలు కూడా ఎవరు బాగుపడ్డ దాఖలాలు లేవు. అంతే సార్. అది సౌదీ అరేబియా నుంచి మొదలు పెట్టి, సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ చేసేది అంటే బిచ్చగాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడం తప్ప వాళ్ళకి ఏమి ఉపయోగపడ్డది లేదు పాకిస్తాన్. అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ ని కూడా మోసం చేసిందని చెప్పొచ్చు ఒక రకంగా. అంతే అంతే. బంగ్లాదేశ్ ని మోసం చేసి మొత్తం వరల్డ్ కప్ ఆడకుండా పెద్ద గుండు సున్నా మిగిలింది వాళ్ళకి. నిజమే నిజమే. మధ్యలో ప్లేయర్స్ నష్టపోయారు, వాళ్ళకి అంతో ఎంత ఆర్థిక లాభం ఉండేది అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు తర్వాత తాము కొలంబోలో జరిగే మ్యాచ్ కూడా మేము ఆడం ఇండియాతో బహిష్కరిస్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత ఐసీసీ తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మీరు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది, వేల కోట్ల రూపాయల వ్యాపారము, అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మాకు నష్టం వస్తే మీకు ఇక మీదట ఇచ్చబోయే నిధులు కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడిచేదే ఐసీసీ వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద. ఐసీసీ వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ మేము ఆపేస్తాం అనేసరికి దెబ్బకు దయ్యం దిగిపోయి వెంటనే వీళ్ళు మేము ఆడతామన్నారు. అంటే అప్పటిదప్పుడే మేము ఆడము అని చెప్పి బెదిరించడము, మళ్ళీ యూటర్న్ తీసుకొని రావడము, ఇది చూస్తే మీకు ఆపరేషన్ సింధూరే గుర్తు రావాలి. నిజమైన యుద్ధంలో కూడా 4 రోజులు గట్టిగా 4 విమానాలు కూలిపోగానే కాళ్ళబేరానికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మేమే గెలిచామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. నిద్రలు పోయిన వాళ్ళ మీద కూడా బాంబులు పడేదాకా వాళ్ళకి తెలియదు సార్, వాళ్ళ ప్రగల్భాలు పలుకుతారు. సేమ్ ఆపరేషన్ సింధూర్ ప్రగల్భాలు ఎట్లాంటివో ఇది కూడా అంతే. నేనేమంటానంటే ఫస్ట్ బెదిరిద్దామని చూశారు, బంగ్లాదేశ్ ని బలిచ్చి ఆ తర్వాత మెల్లగా మనల్ని బెదిరిద్దాం అనుకున్నారు. ఆ బెదిరింపులు ఏం వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇప్పుడు కాలబేరానికి వచ్చి ఆడుతున్నారు. రేపు ఎవరు గెలుస్తారు అంటే మనం చెప్పలేం. బాకీ ఇండియా గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మీరు అన్నట్టు శివరాత్రి రోజు జరుగుతుంది కాబట్టి సచిన్ టెండూల్కర్ అలా అప్పుడు కొన్ని సంవత్సరాల కిందట మార్చిలో నెలలో జరిగినప్పుడు శివరాత్రి రోజు జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేసినట్టుగా ఈసారి కూడా మన ప్లేయర్స్ అద్భుతంగా ఆడాలని, పాకిస్తాన్ ని చిత్తు ఓడించాలని అందరం కోరుకుంటాం. అయితే క్రికెట్ అన్నది ప్రతి బంతికి మారిపోతూ ఉంటది. T20 అనేది చివరి బాల్ దాకా కూడా తేలే మ్యాచ్ కాదు, అండ్ ఒక్కోసారి సూపర్ ఓవర్ కూడా వేయాల్సి వస్తుంటది. కాబట్టి ఉత్కంఠ అనేది రేపు విపరీతంగా ఉండబోతుంది అనే దాంట్లో సందేహం లేదు. రెండోసారి ఇప్పుడు కొలంబో ఆ ఫీల్డ్ కూడా, గ్రౌండ్ కూడా స్పిన్నర్స్ కు అనుకూలం అనే ఒకటి తెలుస్తున్నది. మన దాంట్లో స్పిన్నర్స్ బాగానే ఆడుతున్నట్ట. అంటే మన ఉపఖండంలో ఉండే టీమ్స్ ఉంటాయి కదా, ఇటు పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, భారత్ అయినా, అలాగే శ్రీలంక అయినా సరే, ఈ 4 టీమ్స్ లో స్పిన్నర్లు ఎప్పుడు బాగా ఆడతారు. ఇప్పుడని కాదు, అంటే క్రికెట్ వరల్డ్ లో లెజెండ్స్ లాంటి ముత్తయ్య మురళీధరన్ లాంటి కావచ్చు, మన దగ్గర ఒకప్పుడు ఆడిన అనిల్ కుంబ్లే కావచ్చు, ఈ కాలంలో ఉన్న స్పిన్నర్లు కావచ్చు, యువ స్పిన్నర్లు కావచ్చు, ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ కి సంబంధించి ఇండియా మొదటి నుంచి బలంగా ఉంటది. అందుకే మనకు అప్పుడప్పుడు విదేశీ పిచ్చుల్లో మీద ఆస్ట్రేలియా గానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇబ్బంది కూడా పడుతుంటారు ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు. కానీ కొలంబో ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగా స్పిన్ కి అద్భుతంగా అనుకూలిస్తే మాత్రం ఇండియా ఖచ్చితంగా అది ఇండియాకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ నేనేమనుకుంటానంటే స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం పాకిస్తాన్ వాళ్ళకు కూడా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇలాంటి వాతావరణంలో ఆడతారు కాబట్టి ఆ విషయంలో అంటే నేనేమంటున్నానంటే పాకిస్తాన్ ఏమాత్రం పోరాటం చేయకుండా ఓడిపోతే మాత్రం అది అనూహ్యమైన విషయం, కానీ పోరాడితే మాత్రం మ్యాచ్ రక్తి కట్టబోతుంది కొంత. రెండోసారి ఇప్పుడు మీరు క్రికెట్ అభిమానులకు, మీరు ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు, ఒకటి మెసేజ్ ఇవ్వండి సార్ మన రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున. ఏంటంటే ఆటను ఆటగానే చూడాలి, కానీ ఆటలో జయము విజయం అనేది అది ఏదో ఒక రూపం ఉంటుంది ఎవరికో ఒకళ్ళకు. దాన్ని వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని మేము ఏదో ఇబ్బంది పడడు, యూత్ అంతా బాధపడడు, నానా వివత్సం చేసుడు, ఇవన్నీ వాటికి మంచిది అంటారా మీరు? నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. రేపు గేమ్ అనే దాంట్లో గెలుపోవటములు సహజం కాబట్టి నేను ఇండియా గెలవాలని మనం 100% కోరుకుంటాం. కానీ ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే కూడా మనం దాన్ని పెద్దగా మానసికంగా ఫీల్ అవ్వాల్సింది అయితే లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఫైనల్ కి ఇదేమి సెమీఫైనల్ కాదు, ఫైనల్ కాదు, కాబట్టి ఈ మ్యాచ్ ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. గెలిస్తే
మంచిది, ఆనందించవచ్చు. ఓడిపోయినా కూడా మనకు ఇంకా వేరే మ్యాచెస్ ఉన్నాయి. అయినా కూడా పాకిస్తాన్ కంటే బెటర్ గా ఆడే టీమ్స్ చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లేదంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి కదా. ఆ మ్యాచ్ లో నిజమైన క్రికెట్ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ కంటే ఎక్కువ భావోద్వేగాలే. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో గొప్పగా క్రికెట్ చూసి ఆనందించగలుగుతామా అంటే దానికంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి రెండు వైపుల టీంలు కూడా ఏదైనా చేసి గెలవాలనే ప్రయత్నంలో ఉంటాయి. ఈ గెలుపోవటంల విషయంలో నా ఉద్దేశం ఏంటంటే భారతదేశం గెలవాలని మనం మహాశివరాత్రి రోజు జరుగుతుంది కాబట్టి శివుణ్ణి కోరుకొని హరహర మహాదేవ శంభు అని చెప్పి యుద్ధ నినాదం చేసుకుంటూ వెయిట్ చేయడంలో తప్పు లేదు. అయితే దీన్ని 3 భాగాలుగా తీసుకోవాలి. ఇప్పటి నుంచి రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు చాలా మంది విపరీతమైన ఎగ్జైట్మెంట్ కి లోన్ అవుతుంటారు. అంత ఎగ్జైట్మెంట్ కి లోన్ అవ్వద్దు అనేది నా ఉద్దేశం. తల్లిదండ్రులు భయపడుతుంటారు సార్. పిల్లలు టీవీ ముందు కూర్చుంటే ఒక్క వికెట్ పోయిందా ఇక నానా బీభత్సం ఉన్నాయి, దగ్గరున్నాయి, ఏం బలుగుతాయో తెలియదు. వాళ్ళ ఆవేశాలు చూసి భయపడతారు తల్లిదండ్రులు ఏందిదని. అదే అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలకి, అదే టీనేజ్ పిల్లలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే సార్ రేపు 3 కలిసి వచ్చాయి. 1 ఆదివారం, 2 శివరాత్రి, 3 క్రికెట్. ఈ మూడిట్లో ఏది ప్రధానం అంటే శివరాత్రి ప్రధానం అనేది పిల్లలకు చెప్పాలి. క్రికెట్ ప్రధానమే, కానీ క్రికెట్ కంటే కూడా మతము, ధర్మము, పండగ. శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ పండగ ప్రధానము. పండగ రోజు చేసుకోవాల్సిన పూజలు, ఉపవాసాలు, లింగా అభిషేకాలు ఇవన్నీ యథావిధిగా చేసుకుంటూ క్రికెట్ లో మా ఇండియా గెలవాలని దైవ ప్రార్థన చేసుకోవడం వరకు ఒకటి. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టార్ట్ అయిన తర్వాత కూడా నా సజెషన్ నేనేం కోరుకుంటానంటే ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రతి బంతికి అక్కడ కూర్చొని, కొంతమంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూర్చున్న పొజిషన్ మార్చుకోకుండా, అంటే మూఢనమ్మకాలు కూడా ఉంటాయి చాలా మంది. ఒకరు కూర్చుంటే లేవరు, ఒకరు నిలబడితే కూర్చోరు, ఒకరు తినరు, ఇంకొకరు తింటూనే ఉంటారు. ఇట్లాంటి రకరకాల మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ దేశం, నా దేశము ఓడిపోతుంది అన్న బాధ, అంటే ఆ ఉద్విగ్నతతో అట్లా చేస్తుంటారు. కానీ అంత దానికి లోన్ అవ్వకుండా దాన్ని మ్యాచ్ లాగా చూసుకుంటూ, ఎప్పుడు చెప్తారు కదా సినిమాలో చూడండి అని, ఇది కూడా అంతే. మ్యాచ్ లా చూసుకుంటూ గెలిస్తే సంతోషించవచ్చు, ఓడిపోతే ఇంకా వరల్డ్ కప్ లో అనేక ముందు చాలా మ్యాచెస్ ఉన్నాయి. జరుగుతున్నదే ఇండియాలో కాబట్టి ఖచ్చితంగా ఈసారి కప్ మనకే రావాలని మనం కోరుకోవచ్చు. రెండోసారి పార్ట్ ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తుంటారు. ఏమంటారంటే దురదృష్టం ఏంటంటే టీవీలు పగలగొట్టడం నుంచి మొదలు పెడితే సూసైడ్ చేసుకోవడం చాలా వినాల్సి వస్తుంటది. ఇంకా పర్సనల్ గా తీసుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే క్రికెట్ మనం ఎంత కాదనుకున్నా సరే మనం ఏం చేయగలిగేది కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఆడుతారు. ఆ 11 మంది ఆడుతున్నప్పుడు మనం చూడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. మన చేతిలో లేని దాని గురించి ఎక్కువగా బాధపడొద్దు అనేది నా ఉద్దేశం. నిజమే. రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు అందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం. జయసింహ గారు, మా సిబ్బంది, మా యాజమాన్యం అందరం కూడా క్రీడను క్రీడగానే చూడండి. దాన్ని ఏదో జరిగితే అక్కడ ఇబ్బంది పడి నానా బీభత్సం చేసుకుంటూ ఆగమవడం కంటే, బీపీ పెంచుకోవడం కంటే దాంట్లో ఏం లేదు. రెండోసారి జయసింహ గారు, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది కదా, ఆ అవకాశం మన కళ్ళకు కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ మ్యాచ్లో గెలవచ్చు కదా. ఖచ్చితంగా. అంటే నేనేం చెప్తున్నానంటే అసలు ఈ మొత్తం వరల్డ్ కప్ ని తీసుకున్నా కూడా మనం నిజంగా బాధపడాల్సిన మ్యాచ్ ఏదైనా ఉంటది అంటే ఫైనల్లో ఉంటది. ఇంకా అరే ఫైనల్లో ఓడిపోతే కప్ రాలేదనే బాధ ఉంటది. ఇక్కడ ఏమీ లేదు. ఇది జస్ట్ ఇండియా పాకిస్తాన్ మీద గెలిచామనే ఆనందం మిగలడం కోసమే మన తాపత్రయం అంతా. అంటే నేను కూడా పర్సనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గెలవాలనే కోరిక ఉంది నాకు కూడా. మనకు కాదు, అక్కడ ఆడబోయే 11 మంది ఆటగాళ్ళ మీద ఇంకా ఒత్తిడి ఉంటది. కాబట్టి ఎవరు కూడా ఓడిపోదామని, ఆ 11 మంది మన 11 మంది భారతదేశం వాళ్ళు గాని ఎవరు ఓడిపోదామని ఆడరు. కానీ మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఒకరు ఓడిపోక తప్పదు. ఈ ఓడిపోయే క్రమంలో పాకిస్తాన్ ఓడిపోతే అది ఎట్లాగో అలవాటు ఉన్న చరిత్రే. వాళ్ళకి గెలిచిన దాఖలాలు ఏం పెద్దగా లేవు. అయితే నేను ఇక్కడ అండర్లైన్ చేయదలుచుకుంది ఏంటంటే ఈసారి యూటర్న్ తీసుకొని మేము ఆడమని అది చేసి ఇది చేసి డ్రామాలు అయిన తర్వాత ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, రేపు గాని వాళ్ళు గెలిస్తే పరమ రాక్షసంగా ఉంటది వాళ్ళ ట్రోలింగ్. అది మనం ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. రెండోసారి ఇప్పుడు కొంత నర్వస్ కూడా ఉండొచ్చు కదా. మేము బింకాలు పలికినాము, మేము రాము, అది అన్నాం, మళ్ళా 1800 కోట్ల రూపాయలు ఫైన్ పడుతుంది, ఆదాయం గండి పడుతుంది అని మళ్ళీ దిగి వచ్చినాం అని ఏమైనా ఫీలింగ్ లో కూడా కొంచెం నర్వస్ ఉండొచ్చు కదా వాళ్ళు.
నర్వస్నెస్ ఉంటుంది, దానికి మించి అవమాన భారం ఉంటుంది. అది డ్రామాలు ఆడితే తోక జాడిద్దామని చూస్తే తోక కట్ చేసింది ఐసీసీ బీసీసీఐ. అంతే సార్. ఇప్పుడు ఆ అవమాన భారం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే శ్రద్ధగా ఆడితే గెలుస్తారు కానీ కసితో ఆడితే గెలలేరు. అంతే సార్, అంతే సార్. మన మీద అటువంటి అవమాన భారాలు గాని ఒత్తిడి గాని తక్కువే ఉన్నాయి. మనం ఏం తప్పు చేయలేదు, డ్రామాలు ఆడలేదు, యూటర్న్లు తీసుకోలేదు కాబట్టి మనకి పెద్ద సమస్య ఏం కాదు. అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ పొరపాటున వాళ్ళు కానీ గెలిస్తే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొందరు ఉంటారు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే, భారతదేశంలో భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు ముగ్గురు ఉంటారు. పాకిస్తాన్ లో భారతీయులు ఉండరు, బంగ్లాదేశ్ లో ఇండియన్స్ ఉంటారు, కానీ ఇండియాలో పాకిస్తానీలు, బంగ్లాదేశీలు కూడా ఉంటారు మన చుట్టే ఉన్నారు. సో ఇప్పుడు రేపు మ్యాచ్ గెలిస్తే మనం ఎంత కాదనుకున్నా సరే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళు, లేదంటే పాకిస్తాన్ గెలిస్తే టపాసులు కాల్చేవాళ్ళు, ఇటువంటి కొంతమంది ఉంటారు దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు, జాతి. కానీ సార్ ఇప్పుడు మనము చాలా ముందు చూపు ఒక ఉత్తేజితంగా ఉన్నాము, ఉత్తేజంగా. ఎవరైనా రేపు పాకిస్తాన్ గెలవదు, ఒకవేళ అనుకుందాం గెలిచితే ఈ జెండాలు పటాకులు కాల్చే ఈపులు మాత్రం గ్యారెంటీ పలుకుతాయి సార్. మన తోటోళ్ళే వాళ్ళకి కొడతారు, భయపడి ముచ్చట్లేదు అక్కడ. ఖచ్చితంగా గమనిస్తున్నారు. మరి ఒక 10 ఏళ్ల కిందట, 12 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు విచ్చలవిడిగా ఉండేది. అయినప్పటికీ కూడా ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళకు సహకారము, సంఖ్యాబలం ఉంటుందో అక్కడ కొంత డ్రామాలు ఆడే అవకాశం ఉంది. దాని మీద మరి అధికారులు, పోలీసులు, యంత్రాంగము, ఎందుకంటే మొన్నొకసారి పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచినప్పుడు హైదరాబాద్ లో భారతదేశానికి అనుకూలంగా ర్యాలీ తీసిన వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగింది. కాబట్టి మనము ఢిల్లీలో ఉన్న వ్యక్తులు, పాలకులను పక్కన పెడితే హైదరాబాద్ లో ఉన్న పాలకులు అందరినీ కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే, ఇరుపక్షాల వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. అవసరానికి మించి ఉత్సాహం ప్రదర్శించకుండా గెలిస్తే రోడ్డు మీదకి రావడంలో తప్పు లేదు, కానీ పోలీసులకు ఆగ్రహం కలిగించకుండా, పోలీసులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది మన వాళ్ళకి చెప్పేది. పాకిస్తాన్ గెలిస్తే రోడ్డు మీదకి వద్దాం అనుకునే వాళ్ళు మాత్రం రాకపోతేనే బెటర్, వాళ్ళకి, మనకి, దేశానికి కూడా మంచిది. ఇంట్లో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకొని బయటకు వచ్చి ఈ జెండాలు పటాకులు కాలుస్తామంటే ఈపు మర్దనమే. అది ఆ చైతన్యం వచ్చింది సార్ మనలో, చైతన్యం వచ్చింది. సామాన్య జనాలే గమనిస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ప్రతిదీ పోలీసులు చూసుకుంటారులే అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు సామాన్య జనం గమనిస్తున్నారు. అదే మనం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాంటెక్స్ట్ లో చెప్పుకోవాలంటే, మామూలు బండ్లకి, కోవా బండ్లకి తేడా తెలిసిపోయింది. మొదలు కోవా అమ్మేవాడినే ఒక 4 తినిపిస్తారు వాడికి, వాడు తిన్నాక మంచిగా ఉన్న తర్వాత గంట తర్వాత మన వాళ్ళు తింటారు. రెండోసారి లాస్ట్లో ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఒక ప్రశ్నావళి. ఈ మ్యాచ్ టాస్ గెలుచుడు అనేది ఉంటుంది కదా, టాస్ వేసినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు విజయ అవకాశాలు ఉంటాయా, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయా? అట్లా ఏమి ఉండదు. అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అది అంటే ప్రతిసారి అది రావాలనేది విధంగానే ప్రయత్నం చేస్తారు. టాస్ గెలవడం అంటే ఆ పిచ్ ని బట్టి ఉంటది. కొన్నిసార్లు క్రికెట్ లో పిచ్ పరిస్థితి ఏంటంటే, ఆడుతూ ఉంటే అది ఏమంటారు, స్పిన్ అవడం తగ్గిపోవడం గానీ, బౌన్స్ అవడం పెరగడం గానీ ఇటువంటివి జరుగుతాయి కదా. జరిగినప్పుడు ఏంటంటే పిచ్ మారిపోతే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఛాలెంజింగ్ గా ఉంటది. కొన్ని పిచ్లు ఏమో స్టార్టింగ్ లో బాగా స్పిన్ అయింది బాల్, ఒకవేళ ఇదే ఉంటే మాత్రం, అంటే బౌలర్స్ కి పిచ్ సహకరిస్తే మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. కాబట్టి కొలంబో పిచ్ ఎట్లా ఉంది అనేది మనకు మ్యాచ్ స్టార్ట్ అయినాక 1-2 ఓవర్స్ తర్వాత తెలుస్తుంది తప్ప ముందు వచ్చే అన్ని జస్ట్ న్యూస్ మాత్రమే. అయితే నేను ఈ ప్రశ్న మీకు ఎందుకు వేసానంటే, దీన్ని ఆసరాగా చేసుకుని బెట్టింగ్ వ్యవహారాలు నడుస్తుంటాయి సార్. బెట్టింగ్లకి కేవలం టాస్ చేయడం గురించి కానీ అదనేది ఏం కాదు. వీళ్ళు ప్రతి బాల్ కి కూడా బెట్టింగ్ చేస్తుంటారు. బెట్టింగ్ కూడా చాలా భయంకరమైన మాఫియా, పెద్ద మాఫియా. రేపు పండగ ఉంది, పండగతో పాటు మ్యాచ్ ఉంది కదా, చాలా మంది డబ్బులు మునిగిపోయే అవకాశం ఉంది. మనం ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితిలో చాలా మంది జనాలు ఉండరు. ఈ లింగోద్భవం వరకు నెత్తి మీద టవల్ వేసుకుంటాడు వాడిగా, ఇన్ని కోట్లు పోయాయని.
మన రిఫ్లెక్షన్ ఆడియన్స్ వరకు మాత్రం ఇది వింటే ఇది వింటారు సార్, పడతారనే కోరుకోవాలి. అదే ఏంటంటే అదే చెప్పండి. ఇప్పుడు అసలు పరిస్థితి ఎట్లుంటుంది బెట్టింగ్ లో అంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఇండియా గెలిచే అవకాశం ఉంది కదా. ఎక్కువ మ్యాచ్లు అంటే 10లో 6-7 మ్యాచ్లు మన వాళ్ళే గెలుస్తూ వచ్చారు రికార్డ్స్ చూస్తే. కాబట్టి ఇండియా వైపున బెట్టింగ్ చేసేవాడు తక్కువ డబ్బులు పెడతాడు. పాకిస్తాన్ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద పాకిస్తాన్ గెలుస్తుంది అనే వాడికి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే సార్. ఈ విధంగా అదొక పెద్ద ఏమంటారు చక్రవ్యూహం అది. సో దాంట్లోంచి బయటపడడం అనేది చాలా మందికి సాధ్యం కాదు, కానీ దాంట్లోకి వెళ్తుంటారు, డబ్బులు పెడుతుంటారు. అటువంటి పనులు చేయొద్దు అనేది ఒకటి. మీరు అన్నట్టుగా టాస్ విషయం తీసుకుంటే ఒకటైతే ఉంది ఇండియాకి. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో గెలిచిన దాఖలాలు ఎక్కువ సార్. చేసింగ్ లో మన వాళ్ళు ఆ టీం ని బట్టి కొన్నిసార్లు అంటే 350 అంటే వన్డేలో 50 ఓవర్స్ ఫార్మాట్ లో కూడా రియాన్ పైన టార్గెట్ ఉన్నప్పుడు చేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మన వాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే చేజ్ చేయడం అనేది ఏ టీం కైనా కష్టం. అంతే సార్. ముందు మనం ఒక పెద్ద టార్గెట్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఉండే టీం కి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మీరు T20 ఫార్మాట్ లో చేయడమే 150, 140 ఆ విధంగా చేసేస్తే బాల్స్ కంటే రన్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా రన్ రేటు ప్రతి ఓవర్ లో పెరుగుతూ పోయేసరికి ఎదుర్కొన్న టీం వాళ్ళు తప్పు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, రన్ అవుట్లు అవ్వడము లేదంటే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనకు ఫస్ట్ బ్యాటింగ్ రావాలి, పెద్ద టార్గెట్ పాకిస్తాన్ కి ఇవ్వాలనేది మనం కోరుకోవాలి. రైట్ సార్. మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం మన రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున, ఎవరు బెట్టింగ్లకు పాల్గొనొద్దు, బెట్టింగ్లో పైసలు పెట్టొద్దు. రెండవది దాన్ని ఛాలెంజ్గా తీసుకోవద్దు. ఇక ఇదే లాస్ట్గా ఈ జీవితంలో మళ్ళీ మ్యాచ్ జరగదన్న భావన అవసరం లేదు. ఇది వరల్డ్ కప్, మళ్ళీ విజయాలు సాధిస్తాం. అపజయం పాలైతే విజయం సాధిస్తాం అని ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ దాన్ని మరీ తీవ్రంగా పరిగణలోకి తీసుకోవద్దని జయసింహ గారు కూడా జయ ధ్వానాలు పలుకుతూ ఉన్నారు మన సింహం లాంటి క్రికెట్ మ్యాచ్. కాబట్టి అయితే నాదొక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిసారి గెలవడం కోసమే అయితే అసలు గేమ్ ఆడటం దండగా. అంతే కాబట్టి గెలుపోవటంలు ఉంటాయి కాబట్టి, అంటే గెలుపోవటంలే అందం మ్యాచ్ కి. ప్రతిసారి గెలుస్తాము అనుకున్నప్పుడు ఇంకా దాంట్లో ఉద్విగ్నత కూడా పోతుంది. కాబట్టి గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంతే సహజం అనుకున్నప్పుడు మనము అందులో ఉన్న క్రికెట్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేదంటే క్రికెట్ పక్కన పోయి ఎమోషన్స్ మాత్రమే మిగులుతాయి. సార్ విజయం సాధించాలంటే ఒకడు ఓడిపోవాలి కదా సార్, అది ఏ వైపైనా ఉండొచ్చు. అంటే అదే ఒకరు గెలవడం ఎంత ఇంపార్టెంట్ ఆటలో, ఓడిపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓడిపోయేవాడు లేకపోతే ఇంకా గేమ్ ఎవరు చూడరు. సార్ మీకు ఎంతో విలువైన సమయాన్ని మా రిఫ్లెక్షన్ న్యూస్కు పంచుకున్నారు క్రికెట్ గురించి. మళ్ళీ మనము పురాణ ఇతిహాసాలు కూడా కొంచెం టచ్ చేశారు మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ప్రేక్షకులు విని వాళ్ళకు ఉన్నటువంటి భావాలు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించుకొని హాయిగా మాత్రమే క్రికెట్ మ్యాచ్ చూస్తారు, ఎలాంటి టెన్షన్ లేకుండా. సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ రిఫ్లెక్షన్ న్యూస్ మా కుటుంబం తరఫున. సార్ జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రేక్షకులారా, రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తితో ఆ దైవాన్ని అర్చిస్తాం, దేశభక్తితో క్రికెట్ మ్యాచ్ను ఆస్వాదిస్తాం. కానీ ఏదో ఒక పెద్ద డిప్రెషన్లకు వెళ్ళి మ్యాచ్ను ప్రతి ఓవర్ను ప్రతి బాల్ను పరిగణలోకి తీసుకుంటూ ఎక్కువగా మీరు డిస్టర్బ్ కాకండి, హాయిగా చూడండి. మళ్ళీ మన భారత్ ఓడిపోదు అనే భావనతో ఉండండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఓడిపోయినా వరల్డ్ కప్ మాత్రం మనకే వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. శివరాత్రి పర్వదినం కాబట్టి తప్పకుండా ఆ భగవానుడు వరల్డ్ కప్ మన భారత్కు వచ్చే విధంగా చూస్తాడు. చాలా హాయిగా ఒక సినిమా ఎలా చూస్తుంటామో అలాగే చూడండి అని మా రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. రేపు పండుగ అండి, మనకు 2 పండుగలు వచ్చేసాయి. ఒకటి క్రికెట్ మ్యాచ్, రెండోది శివరాత్రి. అటు భక్తి ఇటు దేశభక్తి రెండు మేళవింపు చేసుకొని ఆనందంగా పండుగ చేసుకుందాం. ఏమంటారు మీరు? కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.